తాము ఆర్మీ ఉద్యోగుల బదిలీపై వేరే ప్రాంతాలకు వెళ్తాము అంటారు. సెకండ్ హ్యాండ్లో ఆన్లైన్ ద్వారా ఖరీదైన వాహనాలు అమ్ముతామంటూ ప్రకటనలు చేస్తారు. మీకు కావలసిన వాహనం అతి తక్కువ ధరకే మీకు అమ్ముతామని వారు నమ్మిస్తారు. ఇంకేముంది, ఆర్మీ అనే సెంటిమెంట్తో లక్షల రూపాయలు కొల్లగొడుతోంది ఓ ముఠా. ఇప్పుడు ఈ ముఠా చేతిలో మోసపోయిన బాధితులు రోజుకు ఒక్కళ్ళు కాదు, రెండు కాదు, ఏకంగా 10ల సంఖ్యలోకి చేరుకున్నారు. పోలీస్ స్టేషన్ గడప తొక్కుతున్నారు వీరంతా. తాము ఆర్మీలో పనిచేస్తున్నాము, వేరే రాష్ట్రానికి బదిలీపై వెళ్తున్నాము, తమ ఖరీదైనటువంటి వాహనాలను 50% అమ్ముతామంటూ కూడా వారిని ఆకర్షించి ఆ వాహనాలకు సంబంధించినటువంటి ఫోటోలు కావచ్చు, వారు ఆర్మీ ఉద్యోగులను నమ్మించి నకిలీ ఐడి కార్డులను కూడా వారికి వాట్సాప్ ద్వారా పంపించిన తర్వాత వారి దగ్గర నుండి కూడా డబ్బులు ఆన్లైన్లో చెల్లించే విధంగా చర్యలు చేరుతున్నారు. దీంతో ఆర్మీకి సంబంధించినటువంటి ఉద్యోగుల పేరుతో మోసాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలంటూ కూడా పోలీసులు వేడుకుంటున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనపడుతుంది. ఆర్మీ ఉద్యోగుల పేరుతో కొత్త తరహా మోసాలకు తెరలేపిన కేటుగాళ్లు. 50% వాహనాలు అమ్ముతామంటూ భారీ మోసం. నకిలీ ఐడి కార్డులతో నమ్మించి OLX క్వికర్లలో ప్రకటనలు. రోజుకు 10ల సంఖ్యలో పోలీస్ స్టేషన్లకు క్యూ కడుతున్న బాధితులు. రాజస్థాన్ కేంద్రంగా నడుస్తున్న ముఠా ఆగడాలు. మోసపోయేవాడు ఉన్నంతకాలం మోసం చేసేవారు ఉంటారు అన్నది నిజమవుతోంది. టెక్నాలజీ దినదినాభివృద్ధి చెందుతున్న సమయంలో టెక్నాలజీనే ఆసరాగా చేసుకుని కొంతమంది సైబర్ నేరగాళ్లు జనాన్ని ఏదో ఒక విధంగా మోసం చేస్తూనే ఉన్నారు. ఇప్పటిదాకా బ్యాంకు ఓటీపీల ద్వారా మోసాలు, ఆన్లైన్ చీటింగ్, సోషల్ మీడియాల ద్వారా మోసాలకు పాల్పడ్డారు. తాజాగా ఆర్మీ ఉద్యోగుల పేరుతో ఆన్లైన్ మోసాలకు తెరలేపారు కేటుగాళ్లు. OLX మోసాలు అనేవి పెరిగినాయండి. OLX వెబ్సైట్ ఒకటి ఉంది. ఆ వెబ్సైట్ని చాలామంది నమ్ముతున్నారు. ప్రపంచవ్యాప్తంగా వెబ్సైటు అందరూ వాడుతున్నారు. కానీ మన దేశంలో మాత్రం దాన్ని సైబర్ నేరస్తులు బాగా విరివిగా ఉపయోగించుకున్నారు. దాంట్లో ఏంటంటే ఒక ఫోటో, కారు ఫోటో పెట్టడం, లేకపోతే బుల్లెట్ ఫోటో పెట్టడం, మొబైల్ ఫోటో పెట్టడం, ల్యాప్టాప్ ఫోటో పెట్టడం, ఇవన్నీ పెట్టి మేము అమ్ముతామని చెప్పేసి వాళ్ళు ముందరకు వస్తున్నారు. అవి మనం కొనడానికి పోయినప్పుడు వాళ్ళు మొదలే మాకు డబ్బులు మా అకౌంట్లో ఏమని చెప్పడం జరుగుతుంది. తాము హైదరాబాద్లో ఆర్మీలో పనిచేస్తున్నామంటూ ముందుగా OLXలో ప్రొఫైల్ పెడతారు. ఆ తర్వాత తమకు వేరే ప్రాంతానికి బదిలీపై వెళ్తున్నామని, తమ ఖరీదైన వస్తువులను అంత దూరం తీసుకెళ్లలేకపోతున్నాం, ఎవరైనా తమ వాహనాలు కొనొచ్చని అంటారు. అంతేకాదు 50%కే వాహనాలు అమ్మకం చేస్తామంటూ ఆకర్షణీయంగా ప్రకటనలు చేస్తారు. దీంతో వారి ప్రొఫైల్లో ఉన్న ఫేక్ ఐడి కార్డులు చూసి చాలా మంది వారికి కాల్స్ చేస్తూ ఉంటారు. అంతే, కాల్ చేసిన వారిని నమ్మించి మరీ దోచేస్తున్నారు దుండగులు. గూగుల్ పే ద్వారా కస్టమర్ల నుంచి డబ్బులు దండుకుని తీరా వాహనం ఇచ్చే సమయంలో వారి మొబైల్ స్విచ్ ఆఫ్ చేస్తూ భారీ మోసాలకు తెరలేపారు నేరగాళ్లు. CSF నుంచి బెంగళూరు ట్రాన్స్పోర్ట్ నుంచి వెహికల్ పంపిస్తాం, మీకు హౌస్ డెలివరీ అని చెప్పారు. చెప్పిన తర్వాత అమౌంట్ వేసాం. ఫస్ట్ 5,100 వేసాం. తర్వాత స్టెప్ 17,500 వేశారు. తర్వాత 21,000, 31,000. ఏమని చెప్పి మిమ్మల్ని డబ్బులు ఏమన్నారు వాళ్ళు? వెహికల్ ఆల్రెడీ ఇక్కడ మొత్తం పే చేస్తేనే మీకు ట్రాన్స్పోర్ట్ నుంచి బయటకు. OLXలో ఏ వస్తువు అయినా చూసి, డైరెక్ట్ చూసిన తర్వాతే మీరు దాని గురించి ఆలోచన చేసి అప్పుడు కొనాలి, లేకపోతే కొనదు. అది OLXలో చూసి మోసపోకుండా, బండిని చూసి అన్నీ చేసి ఇంకా ఎవరు కూడా మోసపోకుండా మేము ఇప్పటి వరకు 2,65,000 మోసపోయినాము. బండిని చూసి చేసిన తర్వాతనే అన్నీ వెరిఫై చేసిన తర్వాతనే OLXలో కట్టాలని మాకు ఫోన్ చేసి అదే వెహికల్ వస్తుందనే చెప్తున్నారు, కట్టమని. అది CSF ట్రాన్స్పోర్ట్ మేనేజర్ అని చెప్పి ఫోటోలు పంపించారు, ఐడి కార్డు పంపించారు, అన్నీ పంపించారు. లాస్ట్లో ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టేసుకున్నారు, లేపుతలేరు. అది త్రూ బ్యాంక్ ద్వారానే పంపించినాం, అన్ని గూగుల్ పేలోనే పంపించినాం. అన్ని అమౌంట్ మొత్తం ఏమన్నా కొద్దీ గూగుల్ పేలో పంపించినాం. OLX స్పీకర్లలో తక్కువ ధర కలిగిన వస్తువులు మొదలుకొని కొన్ని లక్షల రూపాయలు విలువ చేసే కార్లు, స్థలాలు, ఇళ్లు, ఇలా రకరకాల వస్తువులను సెకండ్ హ్యాండ్లో ఆయా వెబ్సైట్లలో విక్రయిస్తారు. అయితే దీన్ని ఆసరాగా చేసుకుని కొందరు సెకండ్ హ్యాండ్ వస్తువులను అమ్ముతున్నామని చెప్పి వినియోగదారులను నమ్మిస్తారు. తక్కువ ధరకు వస్తువు వస్తుంది అనిపిస్తే చాలు, నిజానిజాలు తెలుసుకోకుండా, కనీస ఆలోచన కూడా చేయకుండా వారు అడిగిన డబ్బును బదిలీ చేసేస్తున్నారు. తాజాగా మిలిటరీ, ఆర్మీ ఉద్యోగులమంటూ సైబర్ నేరగాళ్లు అమాయకులకు గాలం వేస్తున్నారు. ప్రజలను మోసం చేసేందుకు దేశవ్యాప్తంగా విధులు నిర్వర్తించే ఆర్మీ ఉద్యోగుల పేర్లను కూడా వాడుకుంటున్నారు మాయగాళ్లు.
ప్రజలంతా గుడ్డిగా నమ్ముతున్నారు. ఆర్మీ ఫోటో పెట్టగానే మన వాళ్ళు గుడ్డిగా నమ్మేసి వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేయడం జరుగుతూ ఉంది. కాబట్టి మేము ప్రజలకు చెప్పేది ఏంటంటే మీ 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 టీవీ ముఖంగా ఇటువంటి గుడ్డిగా నమ్మొద్దండి. ఒక వాళ్ళు పెట్టినా కానీ ఆర్మీ యూనిఫామ్ వేసుకున్నా కానీ మనం వస్తువు చూడాలి. ఆ వస్తువు నిజంగా ఉందా లేదా చూడాలి. ప్లస్ వాళ్ళతో ఇంటరాక్ట్ కావాలి, ఫేస్ టు ఫేస్ ఇంటరాక్ట్ కావాలి, లేకపోతే ఫోన్లోనే వీడియోలో కానీ వీడియో చాట్లో కానీ ఇంటరాక్ట్ కావాలి. అయిన తర్వాతనే మీరు డబ్బులు వేయడం జరగాలి. అంతేగాని ఉత్తగా గుడ్డిగా నమ్మేసి ఎవరు పడితే వాళ్ళతో నమ్మేసి డబ్బులు వేస్తే మీకు తిరిగి రావడం చాలా కష్టం. ఎందుకంటే వాళ్ళు ఇంటీరియర్ విలేజ్లో ఉంటారు, అక్కడి నుంచి ఆపరేట్ చేస్తుంటారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు నమ్మకుండా మనం చాలా జాగ్రత్తలను తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరికొన్ని సందర్భాల్లో తాము ఆర్మీ ఉద్యోగులమని, హైదరాబాద్లో పనిచేయడానికి వస్తున్నామని, మీ ప్రకటన చూశామని ఫోన్లు చేస్తూ వారి వాహనాల పత్రాలను తీసుకుని తిరిగి వాటినే వేరే పేరుతో OLXలో మరో పోస్టు పెడుతున్నారు. సైబర్ మాయగాళ్లు ఇలాంటి ప్రకటనలు చేసి మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు.